ఒరే తలారి వాడా అయ్యో రెడ్డి గారు అయ్యో అయ్యా బాబు నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు నా భార్య పట్టం దర్శాని కొడుకు వచ్చింది అయ్యా నిన్నే స్వామి ఇప్పుడు ఇబ్బంది నీ భార్య ఓహో ఎవరి భార్య అని నీ భార్య అప్ప నా భార్య పట్టం దర్శాని నీ భార్య నా భార్య నీ పెళ్ళం నా మరి నీ అత్త అంటే తప్పుగా అనుకుంటున్నా ఇలా వాళ్ళు నాకు ఏమవుతుంది ఓ రెడ్డి నీకు అత్తయిందనుకో నాకు అత్తే నీకు చిన్నమ్మైందనుకో నాకు చిన్నమ్మే నీకు వదిలేందనుకో నాకు వదిలే నీకు పెన్నమైందనుకో నాకు అమ్మ కావాల అదే అమ్మ దరిద్రుడా ఆ గోడలో ఏం చెప్పినాడు నీ పెన్నా వాడి పెన్నా నీ పెన్నా అంటాడు అంటే నీ బాధ నాకు అమ్మ అవుతుంది మరి నాకన్నా నీకు ఏమవుతుంది అయితే మా పిల్లలు పెట్టంట ఏమమ్మ బాగుండవా మొన్న వచ్చి నాకు తప్పని కొడతాడు ఎందుకు కొట్టిస్తాడు అనొచ్చు మన ఊరుండదు ఎవరి పని వాడు చెయ్యాలి అతని పని అతను చేయాలి చేస్తాడు ఇతర పని ఇతను చేయాలి చేస్తాడు ఈయన పని నా పని నీ పనులు చేస్తావు నా ఇంటికి వస్తావు కాబట్టి మీ తాత మా తాతకి గుమస్తమని చేశాడు ఓహో మా తాతకి చేశాడు ఏం చేసింది గుమస్తమని మీ నాయన మా నాటికలు చేశాడు జిబ్బు మా నాయన మీ నాటికలు చేశాడు ఏంటి బాగానే ఉంది పని గుమస్తా పని నేను చేస్తాను ఎక్కువ మాట్లాడేవాడు పద్ధతి కట్ చేస్తా నీకన్నా నేను చేస్తాను అది అమ్మ కింద కూడా చెప్తాను అమ్మ కింద కూడా చేస్తాను అమ్మ చెప్తా నేను చేసేది అమ్మ ఏ పని చెప్పినా కూడా ఏ పని చేసావు అన్ని పనులు చేసినా ఏ తక్కువ లేకన్నా నీ విషయం అయితే వాటి ఒకటి చేసినప్పుడు ఇబ్బంది
మీ కులం మంచిది కాదు, అవును మీ జాతి మంచిది కాదు, అవును ఏం మీ చేస్తావు? నాన్న మంచిది కాదు, అవును మన వంశం మంచిది కాదు, ఇది కులం మంచిది కాదు. అవునయ్యా. మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకొని అందుకే నువ్వు కొడుకులు 10,000 లెక్క పడింది. ఎవరు వాయ్? ప్రేమ మొగుడు ఏంటి? వాడి కులం ఏరు కులం అని చెప్పి 10,000 లెక్క పడింది వచ్చినారు. అదే కాదురా, మీ కాపురం ఎట్లా అట్లా పని చేస్తావా? అవునయ్యా. ఆ, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? అలా అది ఏమప్పా మన ఊరున్న పట్టణంలో పాల్గొనటంలో నా 7 కుమారులు, 6 మంది కోడాళ్ళు, 6 మంది కోడలు 30 జీతగాళ్ళు, జీతగాళ్ళు 60 మంది కూలి వాళ్ళు కూలి వాళ్ళు అంతా క్షేమం ఉండారా అని. అంటే మన వాడుకుంటే క్షేమాలు అంటే ఏం తెలుసా ఉన్నామని. ఈ పొద్దు కానీ రేపు కానీ ఆ? అయ్యా ఆ? చెబుతా. ఏ ఎవరిని? ముందుగా చెప్ప మన వాడుకుంటంలో అంటే ప్రతి ఒక్కరు కూడా క్షేమాలు జరుగుతారు ఆ, కానీ అయ్యా సారీ. మంది కుమారు అయ్యో ఏముందా ఉంది ఆనందో పెట్టి రాముందా ఉంది అమ్మగారు కూడా కానీ బాగానే ఉన్నది పెద్ద కోడలు ఉండాలి గౌరీ లాభంగా ఉంటుంది వారు కూడా మాకు అయ్యో ఏముందా ఉంది కాబట్టి రారి. మన వార్తల పట్టణంలో ఏమనుకు మన నిర్మాణ ప్రభుత్వం వచ్చే మన కొట్టిన ఇబ్బంది లేదుగా కాదురా, ఇంతమంది సభలో ఇంతమంది జనాలలో జనాలలో నువ్వు బడబడ అంటే అవునండి ఎలా అర్థమవుతుంది? అందుకే పెద్దలు చెప్పింది నిదానంగా నిర్భరంగా మాట్లాడుకుంటాను. అయ్యో నిదానం చెప్పాలంటావు అరే రెడ్డి ఆ. అందుకే పెద్దలు అన్నారు ఏమని? ముసలోడు ముసలోడి ఒలిచోడు అని ఎవర్రా ముసలోడు? ఎవరు? 7 మంది పెట్టాలని నువ్వు ముసలోడుగా పని పిలుకుంటువా కాదురా, 7 మంది బిడ్డలు అంటే మాత్రం ముసలోడు అవుతాడా? 7 మంది పిల్లలు ముసలోడు ఏ, మరి నా కులానా? అయ్యో కొంచెం ఇబ్బంది ఏమైనా కులం కదా? ఇబ్బంది నా ఏమయ్యా పేరా? ఏ, పెద్ద రామరెడ్డి కదా? పెద్దరోగము మా రెడ్డికి పెద్దరోగం అంట రోగానికి మీకు రోగం పెద్దరోగము ఆ రోగం మీకుంది అనుకో ఈ తండాలు పెట్టుకోరు అర్జెంటుగా వాళ్ళు ఏముంది అమ్మవారు ఏదో కూర్చొస్తారు ఏ, ఎవరిది? పెద్దరోగం అంటావు నా పెద్ద రోగం కాదు, నా పేరు పెద్ద రామరెడ్డి అంటారు. నీ పేరు పెద్దరామం రెడ్డి పెద్ద రామం కదా, పెద్ద రామరెడ్డి. ఓ పెద్దరామం రెడ్డి అవును. అయినా వచ్చిన పనేమయ్యా రే, మన ఊరున్న పట్టణంలో అవును నా 7 మంది కుమారులు, 7 కుమారులు 6 మంది కోడళ్ళు, కోడళ్ళు 30 జీతగాళ్ళు, జీతగాళ్ళు 60 మంది కూలి వాళ్ళు, కూలి వాళ్ళు 2 మంది నౌకర్లు. నౌకర్లు నా భార్య రెడ్డిసాని నీ బాగా వచ్చాను రామచంద్ర కుంటకాడ, భూముల కాడ, భూములు కదా సేద్యాలు, చేద్దారు పనిబాటలు, పనిబాటలు, వ్యవసాయము వ్యవసాయము ఎలా జరుగుతున్నది? అటు ఇంటికి వచ్చేదమ్మా ఆ. అదేనా అదే. తనతో రారి. 7 మంది కుమారులు ఉన్నారు అవునరా? 7 మంది కుమారు 6 మంది కుమారు మాత్రం చేతులు చేస్తారు ఆ? నీ చిన్నప్పుడు ఎంగట్టున్నారు కదా ఉన్నాడు. చేతిలో పోకుండా ఆ? భూగంలో బతి ఉండు సాగలో సరసాలు ఆ? బండి
తెచ్చుకున్నాడు. ఏం పని గుంటూరు కట్టి దాని బొక్కలో పెట్టి పిల్లలు చుమ్ముతాడా సిల్లా కట్టి అంటారు. సిల్లా కట్టి ఆ గొడవను కూర్చొని బల్లెలుగా అన్నట్టున్నాడు. ఏంటి అయ్యా సిల్లా కట్టి అంటే తప్పు అనుకోవద్దు. సిల్లా కట్టి ఎంత బాగా ఆడితే అంత జనం బిడ్డలు పుడతారు. సిల్లా కట్టికి బిడ్డల సంబంధం దరిద్ర నా కొడక. నాకేం తెలుసు ఆయన. అయ్యా నా ముద్దురు కుమారుడు, నీ ముద్దురు కుమారుడు, నా ఏడవ కుమారుడు 6 చిన్నవాడు ఎంగబెట్టి సేతులు చేయకుండా గోవుల వదల పతిగుళ్ళు సాగల వదల సరసాలు ఇటువంటి ఆవులాడుతున్నట్టు ఎంతమంది పుట్టారు? ఎవరమ్మా ఊరికి ఆడ కాదు రావమ్మా పొద్దులో పాడే ఉండు అంటే నాకు ఎవరు లేరు అనుకున్నావా? ఎవరా ఈ తాండవ నా వేదిక ఉండేది? నాకు ఎవరు లేరు అనుకున్నావా? ఎవరున్నారా? నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎట్లా నీ తమ్ముళ్ళు? నా తమ్ముళ్ళు అంటే ఏమనుకున్నావు? ఎట్లా పులి 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 అయ్యారండి అంటే నాకు ఎవరు లేరు అనుకున్నావు? ఎవరున్నారు? ఆ తమ్ముళ్ళు అంటే ఏమనుకున్నావు? పుష్ప వాడు కేశవ ఇద్దరు చెప్తారు చూడు. ఇప్పుడు పుష్ప ఎట్లా తగ్గేది ఇప్పుడు బాగుంటుంది. అనుకోను ఏ రెడీ అను అయ్యా రెడ్డి మా అన్న మీద ఏడు పడింది అనుకో మీ యొక్క తగ్గేదేమో లెక్క లెక్క అంటే అయ్యా రెడ్డి నడువులో ఏమరా పుష్ప అంటే ఏమనుకున్నావు? ఏమండి ఇప్పుడు చెప్తాడు చూడు. పుష్ప నేను చెప్తాను చెప్పాలా? రసికావద్దు దమ్ముంటే పట్టుకో రసికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ కూలి పోతాను మనమోపి ఆటగా ఉండి బా తమ్ముడిని పట్టుకోరా సీతావత్ తమ్ముడిని పట్టుకోరా సీతావత్ కాబట్టి నిలబడి బాగా నిలబడు ఏమంటా ఇప్పుడు పెద్దోళ్ళకి నమస్కారం చేయాల. నమస్కారం చేసినప్పుడు మనకు చదువు బాగుంటుంది కదమ్మా. ఇలా పట్టుకోండి జనాభా వల్ల అయ్యా రెడ్డి నువ్వు కూడా అక్కడ పడుకో మామా. అయ్యా రెడ్డి మైన కొట్టామనుకో నీ ఉద్యోగం సరే నీ డబ్బు సరే వాళ్ళంటే నీ సీఎట్ పెట్టాము. అయ్యా రెడ్డి నా ముగ్గురు కుమారుడు, నా ఏడవ కుమారుడు 6
ఇక్కడ చిన్నవాడు రంగారెడ్డి అవునండి. ఎలా అయితే చేతులు చేస్తాడు ఎలా అయితే బాగుపడతాడు గుమస్తాడు కాబట్టి దానిపై ఏం చెప్పరా అట్టంటావా? నీ కొడుకు బాగుపడాలా, చేతులు చేయాలా, నీకు మంచి చేయగలరా? అవునరా? అంతే కదా. నా దగ్గర మంచి ఉపాయం. ఏమిటి ఉపాయం? నీ కొడుకు బాగుపడాలనుకో ఒక పని చేస్తే ఏం పని? అందుకని 4 ఎకరాల చేను ఉంది. ఆ చేను అమ్మేసి ఒకటి మన చేనల్ని మనకి శివుడాగా ఆడిపించి నేర్పించాలా? నీ కాపాడు పని చేస్తానా? చేతి పని ఏం పని? బాగా చేస్తానండి. ఏం పని? చేతి పని అంటే ఏం పని? అది అంటే వాళ్ళకి తెలిసిన చేతి పని అయ్యా చేతి పని అంటే ఏం పని? అది చేతి పని అంటే కార్పెంటర్ పని, వేరవాళ్ళ పని, మొయ్యి పని, చేతి పనులు అంటారు. అరే మన పనులు మేము కాపురం చేయం, చేతి మీద చేయాలా, చేతి మీద చేయాలా, వంటలే చేయాలా, 10 మందికి అన్నదానం చేయాలా, అది మా ఆచారము అంట. మా ఊరు అట్టగా ఆచారం. మా ఊరు అట్టగా ఆచారం. మీ ఊర్లో చేతులు తెచ్చి రండి. మా ఊరు ఎట్లా తెచ్చిన ఎట్లా పౌలంతా సరాగి సందకాలు ఇంటికాడ పెళ్ళాన్ని కొట్టి మా ఊరు ఎత్తి సారానికి పెనాలు పెట్టుకుని కుడితే రిట్టంటారా? అంతేనయ్యా. అదే ఏమప్పా ఏమప్పా గారా మీరు తక్కువ తక్కువ బుద్ధి. ఓహో మేము ఎట్లా కాబట్టి అటువంటి పనులు చేయము. నా ఇంటికి నేను వస్తాను కాబట్టి వాడు ఎలాంటి చేతులు వేస్తాడు చిన్నప్పుడు ఎగరెడ్డి ఎలాంటి బాధపడతాడో దానికి తగిన వేసి చెప్పరా? అయితే నీకు ఎంతమంది కుమారులు? 7 మందిరా. 7 మంది కుమారులు ఉన్నారు. మన ఇంటికాడ ఎన్ని గారు? 6 నెలలు మాత్రమే ఎత్తులు ఉన్నాయి. 6 నెలలు ఎత్తులు వస్తున్నాయి. నీ చిన్న బిడ్డ ఎత్తులు లేవురా? ఎలా లేవు? నీ తెలివే తెలివి, నీ ఆలోచన ఆలోచన. నా ఇంటి గుమ్మస్తుంటే నాకు 7 మంది కుమారులు కావాలి. 7 మంది కుమారులు 6 మంది కుమారులు మాత్రం ఎద్దులు ఉన్నాయి. నా చిన్నప్పుడు 80 గారికి ఎద్దులు లేవు కాబట్టి మనం మంచి అమాలు ఇచ్చి మనకి ఇస్తే చక్కగా సిద్ధం చేస్తానంటావు. నా ఇంటి గుమ్మస్తుంటే నీవి తెచ్చినా మరి నా చిన్నప్పుడు ఎగరటి గారికి ఎట్లా వేరే బయలుదేరదాం. మరి పోతాలే ఏమన్నాడు? ఏమన్నాడు? సరే అంటే జారే సారే మా యాత మట్టి మా భాషలో వచ్చి పట్టేసినారు చిన్నప్పుడు జాగ్రత్త ఊని నేలకు వస్తాను మాట్లాడాడు దగ్గర కూర్చుంటే పోయినా వచ్చిన మరా కొడుకో రాలే అయినా మా రెడ్డి బొమ్మని కదండి మా రెడ్డి ఎట్లా చేయాల ఇక అయ్యో పిల్లలు పిల్లలు
నుంచి చూస్తాడా డమ 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 అని ఆడుతున్నారు. అవునయ్యా దేనికోసం కథ ఆడుతున్నారు? ఓ దేనికోసం వల్ల కథ ఆడుతున్నారు. అవునండి ఎవరు మీరు? ఎందుకు